సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకపోతే రాజీనామా చేయాలన్నారు. ఇప్పటికీ రైతు బంధు ఇవ్వనోళ్లు రైతు రుణమాఫీ చేస్తారా అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారెంటీలే కాంగ్రెస్ పాలిట భస్మాసుర హస్తాలవుతాయన్నారు. అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే సీఎం రేవంత్ రెడ్డి పథకాలు బంద్ అవుతాయని బ్లాక్మెయిల్ చేస్తున్నారని విమర్శించారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. రేవంత్ రెడ్డి గారు నన్ను ఎందుకు ఓడించాలో చెప్పండి అన్నాడు. నిన్ను ఓడించడానికి 100 కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ అంటే మాటల కోతలు, కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు. కాంగ్రెస్ రావాలి, మార్పు రావాలి అని మీరు ప్రజలకు అందమైన నినాదాలు ఇచ్చారు. మీ మార్పు ఏమొచ్చిందంటే ప్రజల జీవితాల్లో మార్పు రాలేదు, కాంగ్రెస్ నాయకుల జీవితాల్లో మాత్రమే మార్పు వచ్చింది. రేవంత్ రెడ్డి గారు 4.5 నెలల్లోనే ఏదో చేసేసినట్టు ఈ తాప మళ్ళా కాంగ్రెస్ పార్టీకి ఓటేయకపోతే అన్ని బంద్ అవుతాయని బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడతా ఉన్నారు ఆయన. 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అమలు చేస్తామని చెప్పినవి 6 గ్యారంటీల్లో 13 హామీలు. ఇంట్లో చేసినవి 2-3. ఆ 2-3 కూడా పాక్షికంగా అమలు చేసి ప్రజలకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. నమ్మి ఓటేసిన రైతుల గుండెల మీద దండిండుకు రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ. ఏం చేసింది రైతులకు? మీరు కొత్తగా చేసింది ఏమీ లేదు కదా, పాతవి కూడా ఉన్న వాటిని కూడా మాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. పడే రైతు బంధు చక్కగా పడలేదు, వస్తున్న నాణ్యమైన కరెంటు సరిగా రాక మోటార్లు గాలిపోయి రైతులు నానా అవస్థలు పడతా ఉన్నారు. మీ ప్రభుత్వం వచ్చినాక మళ్ళీ రైతుల ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. ఈ కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలా అని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది. రైతు భరోసా కింద ఎకరానికి 15,000 ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రైతు కూలీలకు 12,000 ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి 1 పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. రాష్ట్రంలో వడ్లకు, మక్కలకు, అన్ని పంటలకు మేము రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ఎంఎస్పీకి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు.